అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం, కొత్త హృదయం కొత్త ఆత్మ ఇస్తాను. మనసు గట్టిపడిపోయిందని, మారలేనని ఎప్పుడైనా అనిపించిందా? పాత తప్పులు, పాత అలవాట్లు మళ్ళీ మళ్ళీ వచ్చి బాధ పెడతాయి కదా. కొత్తగా మారాలని ఎంత ఆశగా ఉంటుంది, కానీ చేతి కాదని నిరాశపడతాం. అయితే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. హృదయం తెరిచి వినండి. ఎహెజ్కేలు 36:26లో దేవుడు ఇలా అంటున్నాడు, మీకు కొత్త హృదయాన్ని ఇచ్చి కొత్త ఆత్మను మీలో ఉంచెదను. మీ శరీరంలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇచ్చేదను. అంటే ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసి దేవునికి దూరమై బబులోను బందీలుగా ఉన్నారు. ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు కొత్త ఒడంబడిక వాగ్దానం చేస్తున్నాడు. భవిష్యత్తులో ప్రజల్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చి వాళ్ళ లోపల మనస్సుని పూర్తిగా మార్చి క్రొత్తగా చేస్తానని. ఇది నూతన నిబంధన యొక్క ముఖ్యమైన వాగ్దానం. యేసు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నెరవేరింది. పాత రాతి హృదయం అంటే గట్టిపడిన దేవునికి అవిధమైన మనసు దేవుడు తీసివేస్తాడు. కొత్త మాంసపు హృదయం అంటే మెత్తని దేవుని మాట వినే ప్రేమతో నిండిన హృదయం ఇస్తాడు. క్రొత్త ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో నివసించి మనల్ని క్రొత్త మనుషులుగా మారుస్తాడు. మన జీవితంలో మనం యేసుని అంగీకరించినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. పాత అలవాట్లు, పాత మనస్సు పోయి కొత్త మనస్సు, కొత్త జీవితం వస్తుంది. ఆయన మనలో పనిచేస్తే మనల్ని మారుస్తాడని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.